అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోక కళ్యాణార్థం కోసం చెప్పినటువంటి సూక్తులు, ఆయన యొక్క సున్నతులు నువ్వు లైట్గా తీసుకుంటే తీసుకో, నాకేం ఇబ్బంది ఏం లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్, దైవ ధర్మంలో నిర్బంధం లేదు. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి వమన్ ضل ఫఇన్నమా యదుల్లు అలైహా. ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో వాడు తన మేలు కోసమే సన్మార్గంలోనికి వస్తాడు. నువ్వు వస్తే నాకేంటి లాభం? ఇది రాజకీయ పార్టీ అయింది, మీరందరూ రండియా ఈసారి నాకు ఓటు వేయండి, నేను ఈ ఒక్కసారి గెలిస్తే నాకు అధికారం ఉంటుంది అని చెప్పడానికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. నరకం ఒడ్డున నన్ను ఈ విధంగా నుంచోబెట్టడం జరిగింది. మానవ జాతి మొత్తం కూడా నరకాగ్నిగుండంలో పడిపోతూ ఉంటే వాళ్ళని పడిపోకుండా ఉండాలని నా చేతులు పెట్టి నేను ఆపుతూ ప్రయత్నం చేస్తున్నాను. అయినా కానీ దీప పురుగులు ఏ విధంగానైతే ఆ వెలుగుని ఆర్పడానికి వచ్చేసి రెక్కలు కలుచుకుని చచ్చిపోతా ఉన్నాయో, నేను అడ్డు ఉన్నప్పటికీ కూడా మానవులు అందులో పడిపోతున్నారు. నా ప్రయత్నం, నా వంతు, నా యొక్క చేయాల్సినటువంటి పని ఏంటంటే నేను ఆపుతున్నాను అన్నా. ఈరోజు సత్యధర్మమైనటువంటి ఈ సందేశాన్ని మీకు వినిపిస్తున్నాం. మేమింతేలేండి, మేమింతే, మాదంతే, మా కులం ఇంతే, మా మతం అంతే, మా జమాత్ అంతే, మా తరీకా ఇంతే అనుకున్నారనుకో మీ ఇష్టం. చెప్పే మాటలు ఏంటి, ఎలా చెబుతున్నాడో కూడా ఆలోచించవద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెబుతాడు, నమ్ముతారేంటి? ఎట్లా చెబుతున్నాడు కాదు, చెప్పుతున్నది నిజమా కాదా. కానీ సత్యబద్ధమైనటువంటి ఈ వాక్యాలను ఈరోజు వినడానికి ప్రజలకి మనసు రావటం లేదు సోదరులారా. ఆ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యసంధుడు అన్నారు, ఆయన నీతి సూర్యుడు అన్నారు, మచ్చలేని చంద్రుడు అన్నారు, అమానదార్ అన్నారు, సాదిక్ అన్నారు, ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందు అలాంటి వ్యక్తి లేడు అన్నారు. కానీ అదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్యం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారే శత్రువులై ఆయన్ని కడతీర్చడానికి కూడా ప్రయత్నం చేశారు. సొంత బాబాయిలే వచ్చి ఈ సత్యధర్మాన్ని చెబుతుంటే అబూ లహబ్ అనేటువంటి వ్యక్తి, ఒరే దుర్మార్గుడు కూడా ఈ మాటలు చెప్పడానికంటే మమ్మల్ని పిలిచింది అని చెప్పేశాను. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తబ్బత్ యదా అబీ లహబ్ వ తబ్, తెగిపోయాయి అబూ లహబ్ యొక్క రెండు చేతులు, వాడు నాశనమైపోయాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టారు అని చెప్పగానే మంత్రసానికి తన మెడలో ఉన్నటువంటి వజ్రాలహారాన్ని బహుమానంగా ఇచ్చాడు అబూ లహబ్. తెలుసా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టారు అంటే ఎంత సంతోషించాడు అబూ లహబ్. కానీ అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్యాన్ని చెప్పినప్పుడు ధిక్కరించిన వ్యక్తి కూడా అబూ లహబ్. ఇక ప్రేమ అంటే ఆయన మాటల్ని ఆచరించడం. సోదరులారా, ఎవరికి లభించదు? అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహం అన్నిటికంటే గొప్పది హిదాయత్. ధనవంతుడు తన ధనంతో కొనుక్కోలేడు, బలవంతుడు తన బలంతో లాక్కోలేడు, అందగాడు తన అందంతో ఆకర్షించలేడు. ప్రవక్తలు కూడా ఇవ్వలేందయ్యా హిదాయత్. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయి అబూ తాలిబ్ ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన కుమారుడి కోసం, తన అన్న కొడుకు కోసం, ఈ ముహమ్మద్ కోసం యావత్తు అరబు జాతులతో వైరాన్ని కొడుకు తెచ్చుకున్నాడు. కొడుకును విడిచిపెట్టలా. ఎవరైనా సరే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నన్ను వధించి ఆయన దగ్గరికి వెళ్ళండి అని నుంచున్నాడు అబూ తాలిబ్. సాక్షాత్తు తన కన్న కుమారుడు అలీ రదియల్లాహు తఆలా అన్హు కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు అబూ తాలిబ్. ప్రారంభ కాలంలో ఎవరెవరైతే సత్యధర్మాన్ని స్వీకరించారో, ఎవరైతే సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించారో వాళ్ళందరినీ బాయ్కాట్ చేశారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి విధానాన్ని కాదనేసి ఇప్పుడు ఈ ముహమ్మద్ చెప్పినటువంటి మాటలు మీరు వింటారా? మన లాతు ఉజ్జా మనాతులన్నింటినీ విడిచిపెడతారా? తరతరాల సిద్ధాంతాలను మీరు తప్పుపడతారా? మీరందరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ బాయ్కాట్ చేశారు. షిబే అబీ తాలిబ్ అనేటువంటి ఒక కొండ గృహంలో 3 సంవత్సరాల పాటు వెలివేశారు. తినడానికి తిండి లేక, త్రాగడానికి నీరు లేక, నిలిచే నీడ లేక కాబా గృహానికి నిబంధన ప్రతాన్ని వేలాడదీశారు. ఎవరు వాళ్ళతో మాట్లాడకూడదు, ఎవరు వారికి పిల్లనివ్వకూడదు, ఎవరు వారి పిల్లని చేసుకోకూడదు, వారితో వ్యాపారం చేయకూడదు అని. సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటున్నారో తెలుసా? సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటున్నారో తెలుసా? ఒకరోజు ఆ 3 సంవత్సరాలు మేము ఎలా జీవించామంటే మా దగ్గర తినడానికి త్రాగడానికి ఏమీ లభించేది కాదు. ఒకరోజు ఆకలి బాధ తట్టుకోలేక నేను చీకట్లో తడుముకుంటూ ఉన్నాను. ఒక మెత్తటి వస్తువు ఏదో దొరికింది, దాన్ని తినేశాను. అదేంటో నాకు ఇప్పటికి కూడా తెలియదు అని ఫతే మక్కా తర్వాత చెప్పారు.
ధర్మం కోసం, ఆయన నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి కోసం ఏ రోజైనా జీవితంలో ఒక్క పూట ఆకలితో గడిపావా? ఏ రోజైనా ఆయన ధర్మం కోసం ఏ రోజైనా ఒక చిన్న త్యాగానికి నువ్వు ముందొచ్చావా?